నేను మీ ఐక్యూ టెస్ట్ చేయబోతున్నాను. ఎక్స్క్యూజ్ మీ సార్. yes మే ఐ కమ్ ఇన్? కమ్ ఇన్. ఓకే, కమ్ టు ది పాయింట్. మెయిన్ పాయింట్ అటు వెళ్ళిపోయాక మిగతా అన్ని వీక్ పాయింట్లే సార్. సైలెన్స్. రేయ్, నువ్వు డైలీ కాలేజీకి ఎందుకు వస్తావురా? టైం పాస్ కి. ఓహో, మరి నువ్వురా? ఆడోళ్ళకి లైన్ వేసే వాళ్ళు చూడటానికి. ఓహో, అలాగైతే అటు చూడు. హే, మీరు అచ్చం ఐశ్వర్యరాయలా ఉన్నారే. థ్యాంక్ యూ. ఏంటో నాకు ఐశ్వర్య అంటే చాలా ఇష్టం. యు లుక్ లైక్ సల్మాన్ ఖాన్. థాంక్స్. బట్ ఐ డోంట్ లైక్ సల్మాన్ ఖాన్. పర్లేదు లేరా, నన్ను సల్మాన్ ఖాన్ తో పోల్చిందే. బాగా కవర్ చేసుకున్నావురా. ఆడేంట్రా పుస్తకంలో పురిగైపోయాడు. నీలా సల్మాన్ కాదుగా. రేయ్, కాస్త ఆ బుక్ మూసేసి లైఫ్ ఎంజాయ్ చేయడం నేర్చుకోరా. చూడండి రా, చదివే టైంలో చదివేస్తే ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేసుకోవచ్చు. అదే చదివే టైంలో ఎంజాయ్ చేస్తే ఎంజాయ్ చేసే టైం అంతా చదివి చావాలి. సింగిల్ లెటర్ అర్థం లేదు. రే, మరీ అంతలా చదివేకిరా, తర్వాత సైట్ వస్తే ఏ అమ్మాయిని చూడలేవురా. అది బెస్ట్ రా. అరే, గలగల పారే గోదావరిలో మిలమిలో మెరిసే చేపలు చూస్తే నీకేమనిపిస్తుందా? కూర అనుకొని తినాలనిపిస్తుంది. టేస్టే లేదా? హాయ్. హాయ్. నా డ్రెస్ ఎలా ఉంది? మనకి తగ్గట్టే ఉంది. నిజంగా? యు లైక్ ఇట్? ఓకే ఓకే. దిస్ ఇస్ మై అడ్రస్. నంబర్ 6 ప్రకాష్ నగర్, బేగంపేట్. ఓకే, బై. వెళ్దావురా. సరే, వెళ్దావురా. అలా చొంగలు కార్చకండి రా. రై, అందం ఉంటే శరీరానికి సంబంధించింది కాదురా, మనసుకు సంబంధించింది. ఓహో, అసలు అమ్మాయి అంటే ఎలా ఉండాలో తెలుసా? ఎలా ఉండాలి? చూడగానే గుండెలో గంటలు మోగాలిరా, కళ్ళలో మెరుపులు మెరవాలి. అలా అయితే భారీ వర్షాలు కురవాలి. ఎటకారం ఏడ్చినట్టే ఉంది. అధ్యక్ష, సభ సమాప్తం. ఏం టైమింగ్ సుబ్బమ్మ చిన్నట్ట పెద్దట్ట నిమ్మి గోపి నా శైలు. అదే మన శైలు. ఏదో నాన్నగారు అర్జెంట్ హైదరాబాద్ రమ్మంటే ట్రైన్ టికెట్ దొరక బస్ కోసం మేము కూడా హైదరాబాద్ కే శైలు పెళ్లికి బట్టలు కొట్టడానికి వెళ్తున్నాం. అక్కడేదో పెద్ద షోరూమ్ ఉంది కదా. ఏది? ఆ సికింద్రాబాద్ లో మెగా షోరూమ్ చందన బ్రదర్స్. ఆ కొట్టాడు బెస్ట్ ఫ్రెండ్. నేను ఎప్పుడెల్లా మినిమం 30% డిస్కౌంట్. చీరకు గరిట, జాకెట్ కు స్పూన్ ఫ్రీగా ఇస్తాడు. రూపాయికి 30 పైసలు పైగా స్పూన్లు ఖరీదు. బాబు బాబు చాలే, ఇప్పుడు పండుగలు ఏమైతే వచ్చాయి. పైగా నీ మొహం చూసారంటే 30% పెంచుతారు. నువ్వు నోరు ముచ్చుకో. బాబు బాబు మన కూడా రాకూడదు. 30%. అది నేను బస్సు వెళ్దామని. రా బాబు. డిస్కౌంట్ ఇప్పిస్తారా? ఎందుకంటే ఆయనకి ఇష్టం లేదు, బస్సులో వెళ్ళిపోతాను. ఏం పర్వాలేదు, అడ్జస్ట్ చేసుకుని వెళ్దాం కదా. కూర్చుంటారే ఒళ్ళో కూర్చొని వస్తాను. నోరు మీద కుప్ప. నాదే సార్. మీరు ముందు కూర్చోండి సార్. హ్యాపీగా కూర్చొని హ్యాపీగా వెళ్ళిపోతాం. చాక్లెట్ ఇస్తున్నావు కదా, తినాలండి. 5 స్టార్ చాక్లెట్ తినాలండి. ఇస్తాను కదా, ఇవ్వయా తినాలండి. 5 స్టార్ బాబు. నేనేదో బతకడానికి బుక్ షాప్ పెట్టుకున్నాను, కానీ మీరంతా ఫ్రీగా చూడడానికి ఇదేమైనా సెంట్రల్ లైబ్రరీ? సెంట్రల్ లైబ్రరీలో నీ దగ్గర ఉన్న భూత పుస్తకాలు ఎక్కడ ఉన్నాయి బాబాయ్? ఫ్యాంటసీ ఉందా? ఫ్యాంటసీ ఏంట్రా? క్యాష్ ఇస్తే బ్లూ ఫిల్మ్ కూడా చూపిస్తా. బొమ్మలు చూడడానికి బాబాయ్. అందుకేరా డబ్బులు. చదువుకుంటుంటే మధ్యలో పుస్తకంలా చేస్తావా? ఈ పాపం ఊరికే పోదు.
రే నాకు కాదురా మీకు డబ్బులు ఇవ్వకుండా చదవడం మహా పాపం. పైగా రివర్స్ లో నాకే షాపాలు పెడతారా? ఇందులో సెంటర్ పేజీ ఇది. సెంటర్ లో ఉన్నది సెంటర్ పేజీ. చెప్పు తెగిపోద్దు రే. బాబాయ్ అది అబ్బా చెమట కంపు కాదు కానీ జెన్నిఫర్ లోపేజ్ ఎంత తడిసిపోయింది. ఈ ఒక్క బొమ్మకి 300 రూపాయలు వస్తాయరా. రండి సార్ రండి రండి. అది అది కావాలి. అది అంటే ఆ బుక్కేగా. ఇదిగోండి 100 రూపాయలు ఇవ్వండి. ఇదిగో సార్ రేపు జిల్ జిల్ కహాని 2వ ఎడిషన్ వస్తుంది. తప్పనిసరిగా రండి, వచ్చి తీసుకెళ్ళండి. చూసారా సర్వే డిపార్ట్మెంట్ లో పెద్ద ఆఫీసర్, నా పర్మనెంట్ కస్టమరు. నాకు 100 రూపాయలు ఇచ్చి తెల్లవారులు వీక్లీ చదివి వీక్ అయిపోతూ ఉంటాడు. పాపం వాళ్ళ ఆవిడేముందా బాబాయ్? ఇంకెక్కడ ఉందిరా, వీడు బొమ్మలు చుట్టానికి తప్ప ఇంకెందుకు పనికిరాడని ఎవరితోనో లేచిపోయిందిగా. ఏ అబ్బాయి ఇంటికి వెళ్దాం, వస్తావా? ఎవరా ఆంటీ ఇంటికి రమ్మంటుంది? మీరు రిలేటివా? రిలేటివ్స్ కాదు ఇడియట్, వాళ్ళు అదో టైప్ లో ఉన్నారు. 50 రూపాయలు మాత్రమే, రేటు పెడితే ఎంతసేపు అయినా ఉండొచ్చు. నీ దగ్గర డబ్బులున్నాయా? డబ్బులుంటే వెళ్ళిపోవడమేనా? రే నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఒక్కసారి వెళ్ళి వస్తే మొత్తం డౌట్లన్నీ తీరిపోతాయి. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, పదండి వెళ్దాం. వెళ్దామంటే ఈ పక్క వీధిలో 7వ నెంబర్ ఇల్లే. మేము ముందే వెళ్తాం, మీరు వెనక రండి. ఎక్కడికి వెళ్తావు? ట్యూషన్ బాబాయ్. ఏ ట్యూషన్ కి రా? ఫిజికల్ ఎక్సర్సైజ్. చెప్పుతో కొడతాను. వీళ్ళంతా ఫిజికల్ డైరెక్టర్సా? రండయ్యా వెళ్దాం, టైం అవుతుంది. టైం అవుతుందా? ప్యాసింజర్స్ కోసం రైల్వే టైమింగ్ మెయింటైన్ చేస్తున్నావా? లారీ గుద్దర ఫేస్ నువ్వును. ఏంటయ్యా మా కస్టమర్స్ జరగడతావు? రండి బాబు, మీకు కన్సెషన్ ఇస్తాను. కన్సెషన్ ఇస్తావా? నేను పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. మర్యాద కూడా చేయవద్దు. వద్దురా. నువ్వెక్కడ దొరికావురా చావు గిరాకి? బంగారం లాంటి బేరం చెడగొట్టావు. పదండి వేరే కస్టమర్స్ చూసుకుందాం. అసలు మీరు ఎందుకు వచ్చారు రైటు? వీడు అసలు తట్టుకోలేకపోతుంటేను. తట్టుకోలేకపోతే గుడ్డెత్తులాగా ఈ బావిలో పడితే ఆ బావిలో దూకేయడమేనా? నీకేంటి బాబాయ్ పుస్తకాల్లో బొమ్మలు చూపెట్టి రెచ్చగొడుతుంటావు? కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. కంట్రోల్ చేసుకోలేకపోతే ఏ కంపలో పడితే ఆ కంపలో దూరతారా? ఎయిడ్స్ వస్తుందిరా, హాస్పిటల్లో చేరాల్సి వస్తుంది. వాళ్ళందరికి ఎయిడ్స్ ఉందంటావా? ఏ పుట్టలో ఏ పాముందో, ఏ పెట్టలో ఏ రోగం ఉందో ఎవరికి తెలుసురా? ఏం చేద్దాం బాబాయ్, ఈ రోజు అదేంటో తెలుసుకోకుండా మహేష్ గారి ఇంటికి కూడా వెళ్ళంటున్నాడు. మీరు చాలా ఫాస్ట్ గా ఉన్నారే. సరే బెస్ట్ గా ఓ చోటుకి తీసుకెళ్తాను. పదండ్రా పదండి. 3 హెల్మెట్లు ఇవ్వయ్యా. ఏంటి అవేనయ్యా రక్షణ కవచాలు. క్లియర్ గా చెప్పవయ్యా. రోగాలు రాకుండా వేసుకుంటారండి రోజులు. అవివు అర్థమైంది లేవయ్యా, అంత క్లియర్ గా చెప్పనక్కర్లా. ఏ కంపెనీదో చెప్పు. బాబాయ్ టీవీ యాడ్ లో చూపిస్తారే కేఎస్ కేఎస్, అది తీసుకో. విన్నావుగా, పూజా బేడి కండం. అసలు గవర్నమెంట్ వాళ్ళ రేషన్ షాప్ లో ఫ్రీగా సప్లై చేయాలి. మా కర్మ కొద్ది కొంటున్నాం. ఇదిగా తీసుకెళ్ళా. ఏంట్రా ఎటకారంగా నవ్వుతున్నావు? అసలు గవర్నమెంట్ వాళ్ళే వాడవాడలా ప్రచారం చేస్తున్నారు తెలుసా? ఎక్కువ మాట్లాడమంటే మాట్లాడ చేస్తాను. ఆనందంగా నవ్వుతూ ఇవ్వు. చేతికి పరా. అవునరా, నీకెంతమంది పిల్లలు? 5గురు. అయితే ముందు నువ్వు వాడరా. పొద్దున్నే ఏంటయ్యా ఈ గొర్రెల మంద? గొర్రె కషాయనే కదండి నమ్ముద్ది. ఏంటి అంటే రోజులాగే నేను ఎలాగోలా మేనేజ్ చేసి పంపిస్తాను, మీరు లోపల నడవండి. ఏంటయ్యా? మా ఏరియాలో మరుగుదొడ్లు కడతా అన్నారు, ఇంకా కట్టలేదు సార్. మినిస్టర్ గారు ఏమన్నా తాపి మేసరా మీ ఏరియాలో మరుగుదొడ్లు కట్టడానికి? ఏంట్రా నువ్వు తీసుకొచ్చావు గిఫ్టా? రామ్నగర్ పంచాయతీ శంకుస్థాపన రాయి పీక్కొచ్చావిడ్రా. 3 ఏళ్ల కిందటేసిన ఈ రాయిని చూసేనా ఆ బండరాయి మనసు కరుగుతుందని పీక్కొచ్చానండి. ఒరేయ్ ముందు ఇక్కడి నుంచి పీకేయండి రా. ఈ రోజైనా మంత్రి గారు మమ్మల్ని కలుస్తారా లేదా, మా సమస్యలు తీరుస్తారా లేదా? తీర్చకపోతే గుడ్ మార్నింగ్ బాబు. జాగింగ్ నుంచా? నేను జాగింగ్కి వెళ్ళేవాడిని. నా పేరు పీకే బాబు కదా, కుక్కలు నన్ను మటుకు పీకేసి రండి. కలిసే వరకు మిమ్మల్ని కదలేము. కుక్కల పీకుడు కన్నా మీ పీకుడు ఎక్కువైపోయిందయ్యా. ఏం లేదు బాబు, మన నియోజకవర్గంలో స్లమ్ ఏరియాలో ఉంటారు, మన గుడిసెలు అంటిపోయి రోడ్డు మీద పడ్డారు. అదే మనం అంటించలేదు. తెలిసి కూడా మంత్రి గారు పట్టించుకోవడం లేదు బాబు. వారం రోజులుగా ఆయన గారికి టైం లేదని ఈ పిఏ బాబు తిప్పుతున్నాడు. అదే ఎలక్షన్ల ముందు అయితే మాత్రం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మా ఇళ్ళ చుట్టూ తిరిగి ఓట్లాడుకోవడానికి అయితే టైం దొరుకుతుంది. మీరు మాత్రం ఓట్లు ఉత్తినేసారా? బట్టలు బిందులు ఇస్తేనే కదా బాబు. ఇది రొటీనే, ప్రతి రాజకీయ నాయుడు ఇంట్లో ఉండే బాధలే. మీరు పదండి, మీరు ఇంకా అలా చూడకండి, ఇంకా చాలా చెప్తారు. పదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.